లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పోలింగ్ కోసం ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. పలు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన ఈసీ అక్కడ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టింది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించడం సహా పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసీ కసరత్తు చేసింది. మన్యంలో ఈవీఎంల తరలింపుకు హెలికాప్టర్లు వినియోగిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. పలు నియోజకవర్గాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే మన్యం ప్రాంతంలో హెలికాప్టర్లలో ఈవీఎంలను తరలిస్తున్నారు. అలాగే ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరగడానికి అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. దీనికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం శాయశక్తుల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఎక్కడైతే హింసాత్మక సంఘటనలు జరిగాయి, ఎక్కడైతే గొడవలు జరిగాయి, అక్కడ అధికారులపై ఈసీ వెంటనే వేటు వేసిన పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులపై 13 మందిపై వేటు వేసింది. దాదాపుగా 10 మంది సీఐలు, డిఎస్పీలు, ఎస్ఎల్పై వేటు వేసిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా 14 నియోజకవర్గాలు అత్యంత హై సెన్సిటివ్ నియోజకవర్గాలుగా గుర్తించింది. దీంట్లో 100కి 100% వెబ్కాస్టింగ్ నిర్వహిస్తూ కూడా పోలింగ్ సరళిని కొనసాగిస్తూ ఉంది. మరొక వైపు చూసుకుంటే ఏదైతే ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి ఇప్పటికే రాకపోకలు ఇబ్బంది లేకుండా ఈవీఎంలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులకు సంబంధించి కూడా హెలికాప్టర్ ద్వారా ఇప్పటికే అక్కడికి చేర్చే ప్రయత్నాన్ని అధికారులు చేస్తూ ఉన్నారు. మరొక వైపు 14 నియోజకవర్గాలకు సంబంధించి హై సెన్సిటివ్ ఉన్న ప్రాంతాలు 100% వెబ్కాస్టింగ్ నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే చిత్తూరు, పల్నాడు జిల్లాలకు సంబంధించి 2 జిల్లాల్లోనే 10 నియోజకవర్గాలు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా చిత్తూరు, పలమనేరు, తంబళ్లపల్లి, రాయచోటి నియోజకవర్గాలతో పాటు తిరుపతి నగరాన్ని కూడా హై సెన్సిటివ్గా కూడా ప్రకటించిన పరిస్థితి కనిపించింది. అలాగే ప్రధానంగా చూసుకుంటే చంద్రగిరి నియోజకవర్గం గతంలో ఏదైతే ఎన్నికలు నిర్వహించారో గడిన సంఘటనలు, అల్లర్ల నేపథ్యంలో వాటిపై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడ సెంట్రల్, ఒంగోలు జిల్లాకు సంబంధించి ఒంగోలు పట్టణం, పల్నాడు జిల్లాకు సంబంధించి మాచర్ల, గురజాల, పెదకొరపాడు, వినుకొండ నియోజకవర్గాల్ని కూడా చాలా హై సెన్సిటివ్. అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించి ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం ప్రతి చోట కూడా ఎక్కడా వివాదాలు, గొడవలు లేకుండా చూసేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెబ్కాస్టింగ్ ద్వారా దాదాపుగా 29,000 పైగా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. దాదాపుగా 60% పైగా కూడా వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. 14 నియోజకవర్గాలకు సంబంధించి పూర్తికి 100కి 100%తో పాటు వెబ్కాస్టింగ్ లోపల బయట కిలోమీటర్ నుంచి 500 మీటర్ల నుంచి కిలోమీటర్ల పరిధి వెబ్కాస్టింగ్ కూడా పర్యవేక్షణ చేయబోతున్నారు. దాంతోపాటుగా ప్రతి ఏదైతే హై సెన్సిటివ్ నియోజకవర్గం ఉందో అక్కడ ఎస్పీ కానీ, కలెక్టర్ స్థాయి అధికారి అక్కడ ఇన్ఛార్జ్ కానీ నియమిస్తూ ఎన్నికల సంఘం పక్కా ప్రణాళికలు అమలు చేస్తూ ఉంది. ఎక్కడా ఎటువంటి విభేదాలు లేకుండా దాదాపుగా ఈసారి గతంతో పోల్చుకుంటే 1,00,000 మంది పోలీసు భద్రతా సిబ్బంది, సిఆర్పిఎఫ్, ఎన్డీఆర్ఎఫ్తో పాటు భద్రతా బలానికి సంబంధించి అదనంగా 15 ప్లాటులు కూడా తెప్పిస్తామని చెప్పి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. సో ఓవరాల్ చూసుకుంటే ఇప్పటికే దాదాపుగా 1,00,000 మంది పోలీసుల భద్రతను తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అవసరమైతే మరొక 15-20 ప్లాట్ల నుంచి కూడా సిద్ధం చేసుకుంటున్నామని చెప్పి కూడా ఈసీ చెప్తా ఉంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి అలాగే హై సెన్సిటివ్ ప్రాంతాలకు సంబంధించి కొన్ని చోట్ల 4 గంటలకు, మరి కొన్ని చోట్ల 5 గంటలకు కూడా రేపు పోలింగ్ ముగియబోతుంది. మిగిలిన చోట్ల 7 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ 14 నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం ఎన్నికల సంఘం చాలా సీరియస్గా తీసుకుంది. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర డీజీపీ, ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం దాదాపుగా సిద్ధమైంది. మరి ఇక ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, రాజకీయ పార్టీలు ఏ రకంగా వ్యవహరించబోతున్నాయి అనే ఉత్కంఠకి మరికొన్ని గంటల్లోనే తెరపడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం శివ, అయితే సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అంటే కొన్ని చోట్ల ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి, మావోయిస్టుల పైకి కూడా అధికారులు నిఘా పెట్టినట్లు తెలుస్తుంది. ఓవరాల్ గా అయితే ఈ సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి ఎంతమంది పోలీసులు అక్కడ మోహరించే ఛాన్స్ ఉందంటారు? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 14 నియోజకవర్గాల్లో
దాదాపుగా 29,000 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా అత్యంత సమర్థత పోలింగ్ బూతులుగా ఎన్నికల సంఘం గుర్తించింది. వీటికి సంబంధించి ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పార్లమెంటరీ బలగాలను అలాగే సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు అదనంగా ప్లాటూన్ కమాండ్స్ను సిద్ధం చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి సంఘటన జరిగినా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించలేదు. కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే పోలీసు అధికారులు దీనికి సంబంధించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ, వార్డు, మండల, నియోజకవర్గ స్థాయిలో కూడా ఐడెంటిఫికేషన్ చేస్తూ ఉన్నారు. గతంలో ఎవరైతే ఎన్నికల సందర్భంలో గొడవలకు పాల్పడ్డారో వారందరినీ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసి బైండ్ ఓవర్ చేసుకున్నారు. ఎక్కువ గొడవలకు పాల్పడిన వారిని ఇప్పటికే నియోజకవర్గం నుంచి కూడా పక్క నియోజకవర్గాలకు పంపించినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఓవరాల్ గా పక్కా ప్రణాళిక ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంది. ఎక్కడ చిన్న సంఘటన జరగకుండా ఉండాలనేది కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణకి పూర్తి స్థాయిలో తాము కట్టుబడి ఉన్నాం. ఎవరైనా ఉపేక్షిస్తే కఠినమైన చర్యలు తప్పవని చెప్పి కూడా రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘాలు స్పష్టమైన హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉంది. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ శివ.